రానున్న 3.5 ఏళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదల కళ్లలో ఆనందం చూడటమే ఇందిరమ్మ రాజ్యం ధ్యేయమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని పునరుద్ఘాటించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రతి సంవత్సరం 175 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పాల్గొన్నారు. ఆనందబాబు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శాఖ మంత్రి వర్యులు శ్రీనివాసరెడ్డి గారిని ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఇల్లు రాలేదని ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇది నిరంతరము ఈ 3.5 సంవత్సరాలు మనం ఇవ్వబోతున్నాం. తప్పకుండా 2వ విడత ఇస్తాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇచ్చి ఎన్నికలకి పోతామనేది మీరు స్పష్టంగా చెప్పాలని కూడా ఈ వేదిక నుంచి మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అది 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కావచ్చు, 500 రూపాయలకి గ్యాస్ మద్దతు కావచ్చు, పేదవాడికి జబ్బు చేస్తూ 10 లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యం కావచ్చు, ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ₹1 ఛార్జీ లేకుండా ఎంత దూరమైన ప్రయాణ సౌకర్యం కావచ్చు, ఒడ్లు పండించిన రైతన్నకు సన్నవడ్లకి మద్దతు ధరతో పాటు ₹500 క్వింటాలకు బోనస్ కావచ్చు. ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే మన ప్రభుత్వం 10 నెలల్లో 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మళ్ళీ. ఆనాటి ప్రభుత్వం మీరు మాన్య నుంచి 1500 కాకుండా ఇంకా అవకాశం ఉంటే 900 పెంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఉద్దేశండి. నిజంగా మీరు రెవెన్యూ మినిస్టర్ గా రావడం మా చాలా అదృష్టం. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలలో మన నియోజకవర్గంలో ఇచ్చిన నీళ్లు దాదాపు 1200 నుంచి 1500 మాత్రమే. ఈ రోజు మన ఒక్క సంవత్సరంలోనే దాదాపు 3500 నీళ్లు ఇవ్వడం అది ఆషామాషి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నారు. ఈ 3.5 సంవత్సరాలలో ఎక్కడా కూడా ఏ లబ్ధిదారులు కూడా ఇల్లు లేదనే ప్రసక్తి లేకుండా ఈ 3.5 సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కాలం చాలా ఉంది అయినా సరే